వెల్కమ్ బ్యాక్. కొణతాల రామకృష్ణ రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తరువాత తెలుగుదేశంలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారికి కొణతాల రామకృష్ణ పరిచయం అవసరం లేని పేరు. కాంగ్రెస్ వాదిగా రాజశేఖర్ రెడ్డికి అనుంగు అనుచరుడిగా ఉన్న కొణతాల వైఎస్ మరణం వరకు కాంగ్రెస్లోనే కొనసాగడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. అలా విశాఖ జిల్లాలో కొణతాల హవా దశాబ్దం పాటు నడిచింది. వైఎస్ మరణం తర్వాత కొణతాల వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తన అనుచరులైన గండి బాబ్జీకి పెందుర్తి టికెట్, కిడారి సర్వేశ్వరరావుకు అరకు టికెట్ను ఇప్పించుకోగలిగారు. తర్వాత జగన్తో విభేదాల కారణంగా వైసీపీని వీడారు. తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్లలేదు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్ర సమస్యలపై ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తూ వచ్చారు. విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ప్రారంభించాలని, విమ్స్ను ప్రైవేట్ పరం చేయొద్దంటూ ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలతో కొణతాల టచ్లోనే ఉన్నారు. కొణతాలకు జిల్లా వ్యాప్తంగా సొంత బలం ఉండడం, రాజకీయ వ్యూహాలు బాగా చేస్తారన్న పేరుంది. దీంతో దాడి వీరభద్రరావు అనకాపల్లిలో లేని లోటును పూడ్చాలని తెలుగుదేశం భావిస్తోంది. వైసీపీ నుంచి బయటకొచ్చినప్పుడే కొణతాల టీడీపీలో చేరుతారన్న వార్తలు వినిపించాయి. వాటికి బలం చేకూరేలా ఆయన అనుచరులు గండి బాబ్జీ, కిడారి సర్వేశ్వరరావులు టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో కొణతాల టీడీపీలో చేరడం నామమాత్రమే అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా ప్రజా సమస్యలపై పనిచేస్తూ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో కొణతాల టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటీవల అనకాపల్లిలో అనుచరులతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీడీపీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు కూడా అందాయని, పండగ తర్వాత ముహూర్తం చూసుకుని అనుచరులతో కలిసి దేశం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.